శాంతి దేవో భవ. సహోదర, శాంతి శాంతి శాంతి. ఎక్కడుంది శాంతి? ప్రపంచమంతా వెదకి చూచిన ఈ శాంతి ఏ అంగట్లో అమ్మరు కదా. భ్రాంతి శాంతి, అజ్ఞానమే భ్రాంతి, సుజ్ఞానమే శాంతి. భయము సుమి అజ్ఞానము భయముడిగిన నిక్షయంబౌ పరమాత్మ లయము సుమి దేహము జయము సుమి జీవుడనుచు చాటన వేమా. వేమనాచార్యులు భయమంటే ఎక్కడుంది, అభయమంటే ఎక్కడుందో విశదంగా వివరిస్తున్నాడు. అదేమిటి భయం అంటే? అజ్ఞానమే భయం, సుజ్ఞానమే అభయం. మిత్రమా, ఈ ప్రపంచాన్ని శాంతితో ముంచాలని, శాంతి తీర్థంలో మునకేద్దామని అనుకుంటున్నావు, మంచిదే. కానీ అర్హత కావద్దా? క్వాలిఫికేషన్ ఉంటే గాని అతడు ఆ కమలాక్షుని అర్చించలేడు. కమలాక్షుని అర్చించు కరములు కరములు, శ్రీనాథుని వర్ణించు జిహ్వ జిహ్వ, సుర రక్షకుని చూచు చూడుకుడు చూరుకుడు. మరి పరమాత్ముని చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరి కీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా దలపడేని. కలుగ నేటికి తల్లుల కడుపు చేటు కనుక కన్న తల్లుల కడుపు చేటు అంటే ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి ఎంత గొప్పది. నవమాసాలు నీ తల్లి గర్భక్షేత్రంలో నీవు మానవ ఫలమై గడ్డన పడ్డావురా బిడ్డ. అడ్డాల బతుకు బతుకుతూ, అన్యాయాల గోతులు దొగుతూ, గుళ్ళో టెంకాయలు కొట్టి, బజార్లో తలకాయలు కొట్టి ఈ పాడు బతుకు ఎలా బయటికి బేజారైపోతావు? నీ మనస్సాక్షిని పరమ గురువుగా భావించు. నువ్వు చేసిన ప్రతి కర్మ ఇప్పదీసి విశ్వ వినివీధిలో దండోర కొట్టాలంటే నీ మనసే మొదటి సాక్షి. నువ్వెంత కప్పిపుచ్చినా నీ మనసు నుండి మనసనే సాక్షి నిన్ను పట్టి పీడిస్తుంది. కోట్లకు పడగలెత్తి ధనం సంపాదిస్తే వారి బ్రతుకుల్లో ఉండేదేమిటి? కష్టాల నోట్లే, దుఃఖాల పోట్లు, బాధల గేట్లు. వారి జీవితమంతా ఇక్కట్లతో ఇరుకు సందులో ప్రయాణం చేస్తే ఎంత ప్రమాదకరమో, అలాగే ఈతరాని వారిని బావిలో వేస్తే ఎంత బాధాకరమో. మిత్రమా, నువ్వు ఎంతకాలం బతికి బట్ట కడతావు ఇక్కడ చెప్పు? నీది న్యాయమా? నీది శాశ్వతమా? చూడు, ఎందుకు నీకింత భ్రమ? ఒక రాజకుమారుడు వైరాగ్యంతో కట్టు బట్టలతో కారడవి దారి బట్టిపోతున్నాడు. మధ్యలో ఒక భిక్షగాడు వచ్చి దానమన్న, అంతే. తన దగ్గర అంటూ ఏదీ లేదు, అయినా అడిగిన వాణ్ణి తృప్తిపరచాలని పైబట్ట ఇచ్చి సాగిపోయాడు. కట్టిన ఒక్కటే ఉంది మొలగుడ్డ. ఆ పైబట్ట తీసుకొని కొట్టుకుపోతే కొట్టువాడేమన్నాడు, కింది బట్ట కూడా పట్టుకొని రారా, ధర దండిగా ఇస్తా అన్నాడు. సరే, ఈ దౌర్భాగ్యుడు మరలా ఆ మహాత్ముడి దగ్గరికి పోయి అప్పటికే అతడు చెట్టు కింద కూర్చొని ధ్యానంలో ఉన్నాడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానామాత్మాన అన్ని సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కర్మయోగం, ధ్యానయోగం, సాంఖ్యయోగం, ఈ మూడింటిలో ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏది తగిన మార్గమో గుర్తించి నడవాలి. అందరూ జ్ఞానమే, అందరూ భక్తే, అందరూ కర్మే అనకూడదు. ఇదొక్కటే గొప్పది అనే పాటైతే ఆ గోవిందునికి విశ్వగురునికి తెలియదా?
తిక్క మానవులారా, తిక్కబట్టి జ్ఞానమనే చుక్క నువ్వు తాగినందుకు భగవానుడి 18 అధ్యాయులు ఎందుకు ప్రబోధించాడు? ఎవరికి నచ్చిన మార్గం వారిది. మాత్రలు 1,000,000 రకాలున్న ఎవరి జబ్బు తగిన మాత్ర వాడేసుకుంటే మంచిది. మంచి వారికి, జబ్బు లేని వారికి ఎంత మంచి మాత్ర అయినా ఫలమేమి. కనుకని నీకు జిలబుడితే గోక్కో, ఊరికనే గోకుతావా? అలాగే ఈ పిచ్చి జ్ఞానం అనే పిచ్చి పట్టిన వానికే జ్ఞానం గురించి చెప్తే వాడు ఆనందిస్తాడు. సరే, ధ్యానం చేసుకుండే ఆ యోగి దగ్గరికి ఈ బిచ్చగాడు వచ్చి బట్ట అడుగుదామంటే ఎక్కడుంది? బట్ట లేదు, గాలికి పోయి పక్కన పడింది. మనోడు దిగంబరంగానే ధ్యానంలో ఉన్నాడు. సరే, ఆ ఉన్న బట్టను కాస్త ఎత్తుకొని అడగాల్సిన పని కూడా లేదు. ఆపద్బాంధవుడు అందించిన వరం అనుకుని ఆ బిచ్చగాడు బట్ట తీసుకొని ఉరుకు. అయితే ఆ ఉరికే టైంలో ఒక కొండ ముళ్ళు మీద కాలు గుచ్చింది. అంతే, అమ్మో అంటూ పడిపోయింది. మన ధ్యానం చేసే మా యోగి లేచి దగ్గరికి వెళ్ళి కాల్లో ముళ్ళు, చేతిలో బట్ట, దగ్గరికి వెళ్ళి ఆ ముళ్ళు తీసి, తమ్ముడా, ఎంత పొరపాటు చేశాను నేను. నువ్వు అడిగినప్పుడే 2 బట్టలు ఇచ్చింటే నీకు ఈ బాధ లేకుండా ఉండేది. నా స్వార్థమే నిన్ను దొంగగా మార్చింది, నిన్ను బాధలకు గురి చేసింది. కనుక నా జీవితంలో ఇంకా వస్త్రం నేను కట్టనని ప్రతిజ్ఞ చేశాను. అంటే చూడు మిత్రమా, త్యాగం అంటే ఎక్కడికి? ఒక మేడ కట్టిన చాలక 4 మేడలు కావాలని, 1 కోటి ఉంటే చాలక 10 కోట్లు సంపాదించాలని, అన్యాయంతో, అధర్మంతో, అబద్ధాలాడి నువ్వు సంపాదించే ధనమంతా నీ పాలిటి బ్రహ్మ రాక్షసులై నిన్ను పట్టి పీడిస్తాయి. నీ పాలిటి విష బాండాలై నిన్ను జన్మలు వేధిస్తాయి. ఎందుకంటే కర్మ చట్టం తిరుగులేని శాసనం. కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందున్ చనున్. కర్మమే నరునకు దైవము, కర్మమే సుఖదుఖములకు కారణమదిపా. చూడు, మీ తాత, మీ ముత్తాత, వాళ్ళ తాత ఎన్ని కోట్లు ఎన్ని సంపాదించిపోయారు. భూమి నాదంటే భూమి పక్కున్నవుతుందిరా తిక్కోడా. ఈ ధనము నాదని, ఈ భూమి నాదని ఎందుకు నువ్వు గంతులేస్తున్నావు? ఉన్న 2 నాళ్ళు 3 నాళ్ళు కమ్మగా తిను, కడుపు నిండా తిను. వచ్చిన వానికి 4 ముద్దలు పెట్టు, నువ్వు తిను. ఎవరొద్దన్నారు? గుడిని మింగినోనికి లింగం కదవా? అంటే పూర్వం మన మహారాజులంతా కోట్లు కాదు, రాజ్యాలే కొల్లగొట్టి సంపాదించి పెట్టారు. కానీ పుచ్చిన ఒక్క కూడా పట్టుకొని పోలేదు. అలెగ్జాండర్ అనేవాడు చక్రవర్తిగా కీర్తిగాంచాలని వచ్చి చివరికి తన ప్రాణం పోయే టైంలో తన మంత్రి గడ్డం పట్టుకొని ఇలా ప్రార్థించాడు. మిత్రమా, పవిత్ర గురుదేవుడు ప్రసాదించిన జ్ఞాన ప్రబోధాన్ని పాటించక ఎన్ని అమాయకుల ప్రాణాలను బలిగొట్టి చెప్పలేని పాపాలన్నీ మూటగట్టుకున్నా కనీసం నా అంతిమ సమయంలో ఒక సందేశం లోకానికి ఇవ్వాలి అని చెప్పాడు. ఏమిటి? ఏమి లేదు. నా శవపేటికను మోసేటప్పుడు పేటికకు 2 బొక్కలు కొట్టి ఆ 2 కంతల అంటే రంధ్రాల నుండి నా 2 చేతులు యాలబడేటట్టు నేను సంపాదించిన రత్నాలు వజ్రాలు దారి పొడుగున చల్లుతూ ఈ ఒక్క పని మాత్రం చేయండి అని ప్రార్థించి పట్టుబట్టాడు. అంటే జనమంతా రాజుగారి శవం ఊరేగేటప్పుడు చూచి అయ్యయ్యో, ఇన్ని రాజ్యాలు గొల్లగొట్టి ఇన్ని దేశాలు పీడించి పిప్పి చేసి ఇటువంటోడు కూడా చివరికి రిక్త హస్తాలతో అంటే ఒట్టి చేతులతో పోతున్నాడు, ఇంకా మన బ్రతికెంత? చూడు, చివరికి ఆ శ్మశానంలో కూడా పెట్టె దించి కాల్చిన తర్వాత 2 చేతులను మాత్రం పైన పెట్టి లోకానికి గుణపాఠం నేర్పించాడు. కనుక 1000 కోట్లకు అధిపతి ఒక జమీందారు, వాడు పై రూములో ప్రాణం పోతే భార్య ఏమన్నది, ఈయన్ని బయటికి తీయడానికి 1 రోజు 2 రోజులు బంధు బలగమంతా రావడానికి లేట్ అయింది పాపం. అప్పుడు ఆ రూమ్లో నుండి బయటికి లాగేసరికి అప్పటికే శరీరం ఊది చాలా ఇరకాటమైంది, తలుపు పట్టడం లేదు.
అప్పుడు బంధువులుండి, ఏరా బిడ్డ పోయి గడ్డపరదాపో, గోడ పగలగొట్టి మన జమీందారుని బయటికి దిద్దామన్నాడు. అప్పుడు వాళ్ళు కిందికి పోతుంటే భార్య చెవిలో ఆ మాట పడింది. ఎందుకు బాబు వస్తున్నావు? అమ్మ ఇటు జరిగిందే, గోడ పగిలేస్తే గాని అయ్యగారు బయటికి రారమ్మా, గోడ పగలగొట్టాలి, గోడ తీసేయాలంటే. అప్పుడు ఆ తల్లి గుండె బాదుకొని, ఒరే బిడ్డ, పొయ్యినోడు ఎట్టా పొయ్యాడురా బిడ్డ, ఇంకెందుకురా ఈ గోడ పగలగొట్టి, ఇది మళ్ళీ ఇప్పుడు మా తాత కట్టించడా మీ తాత కట్టించడా, పొయ్యినోడు ఎట్టా పొయ్యాడు కదా, ఇంకెందుకురా ఈ నాటకమో, ఆ పొయ్యినోడిని 4 తుంటలు కొట్టి బయటికి లాగనరా, బంగారం లాంటి గోడ కొడితే కట్టించి దిక్కెవడు అంటూ పక్కన నిలబడి అదే పనిగా భర్తను 4 తుంటలు కొట్టించి గొడ్డెలతో బయటికి లాగించింది. అంటే ఇటువంటి బ్రహ్మరాక్షసులు అప్పుడెప్పుడో కాదు, ఇప్పుడు మచ్చుగా ఉండరు. కనుక త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభ తస్మాది తత్రయం త్యజేత్. చూడు మిత్రమా, త్రివిధం నరకస్యేదం, 3 నరక ద్వారాలున్నాయి. కామం, క్రోధం, లోభం. ఈ 3 ఎవరిని పట్టుకున్నాయో వాడు బతికున్నా, 50 అంతస్తుల మేడలో ఉన్నా, లేక 10 లక్షల కోట్లకు అధిపతి అయినా వాడుండేది ఘోర నరకంలోనే. అది గమనించాలి మనం. కామం, క్రోధం, లోభం, ఈ 3 ఉండే వాళ్ళు ఎక్కడ ఉన్నా నరకంలోనే నలిగిపోతుంటారు. దీనికి ఉదాహరణ మనకు 3 చెప్తున్నాయి. మహాభారతంలో దుర్యోధనుడు లోభం అనే గుణం చేత నిత్యం నరకం కంటే ఘోరంగా శిక్ష అనుభవించాడు. తన రాజా భవనంలో ఉన్నా కూడా నరకంలో పడి నలిగే పాపిష్టుల మాదిరి ఎన్నో బాధలకు లోనయ్యాడు దుర్యోధనుడు. ధర్మం అంటే నాకు గిట్టదు, అధర్మం అంటే నాకు భలే ఇష్టం అన్నాడు. ధర్మం అంటే గిట్టదంట, అధర్మం అంటే భలే పడుతుందంట. అందుకే ఘోరమైనటువంటి నరకాన్ని బాధను అనుభవిస్తూ వచ్చాడు లోభం చేత. మరి క్రోధం చేత హిరణ్యకశిపుడు నిరంతరం తనను తాను టెన్షన్కు, అలజడికి, అశాంతికి, సమస్యలకు కేంద్రంగా మార్చుకుని తన జీవితాన్ని తానే పతనం చేసుకున్నాడు క్రోధం అనే ఒక్క దుర్గుణం చేత. ఇంకా కామం అనే దుర్గుణం చేత 10 తలకాయల రావణుడు కూడా ఈ కామం అనే బందిపోటు దొంగ, ఈ కాముడనే వాడి చేతిలో చివరికి రాలిపోయాడు. 10 తలకాయలు కాలిపోయాయి. కనుక ఒక్కొక్క గుణం ఉంటేనే రాలగొట్టి కాలగొట్టి వాడగొడితే ఇంకా మన బతికెంతరా సహోదరా. కనుక ఈ 3ంటిని కొట్టేస్తే నువ్వు బతికున్నప్పుడే నీ జీవితం వైకుంఠం, నీ బ్రతుకే కైలాసం. కనుక ఈ 3ంటిని తొలగించుకో మిత్రమా. పవిత్రమైన శాస్త్రాలన్నీ కామం దగ్గర రామాయణం పుట్టింది, క్రోధం దగ్గర భాగవతం దొరికింది, లోభం దగ్గర మహాభారతం. కనుక మన జీవితాన్ని ఎలా కొట్టే తెచ్చా. కట్టే అంటే గురువు దగ్గరికి వెళ్ళి ప్రేమతో జ్ఞానోపదేశాన్ని, జ్ఞాన సూత్రాన్ని కట్టుకో. కొట్టే అంటే నీలో ఉండే అరిషడ్ వర్గాన్ని కొట్టిపారే. అప్పుడు తెచ్చే అంటే ముక్తి ధామాన్ని తెచ్చుకో, ముక్తి పీఠాన్ని అలంకరించు. నీ జీవితం ధన్యం. ఓం స్వస్తి.